అమ్మమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. అమ్మమ్మ మాయమ్మ మా కనక దుర్గా దుర్గమ్మ అవనిలో నీ సాటి ఎవరున్నారమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ అందరి బంధువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. ఆ ఇంద్రకీలాద్రి శిఖరం మీద దుర్గమ్మ అందరి బంధువై కొలువున్నవమ్మా దుర్గమ్మ. కృష్ణమ్మ తీరాన నువ్వు వెలిసావే దుర్గమ్మ విజయవాటికలోన కొలువు తీరావే దుర్గమ్మ కనక దుర్గమ్మగా పేరు పొందినవే దుర్గమ్మ కలియుగ దేవత నిలిచి ఉన్నావే దుర్గమ్మ. నిన్ను చూడ రెండు కళ్ళు జాలవే. బాలాజీ ఇంటర్నేషనల్ ప్రస్థాపులు బాలాజీ అప్పలరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వారి యొక్క అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత రాష్ట్రాభివృద్ధి సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా పాడి పంటలతో ఉద్యోగ వ్యవసాయ సర్వకార్య వ్యాపార సర్వకార్య జయ సర్వ శత్రుదుర్భేద్య సర్వకార్య జయమునకై సర్వశత్రు నివారణకై సర్వయుద్ధములను కూడా నివారణ చేయగలటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రుల్ని చేయటం చాలా విశేషం. ఈ యొక్క నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా బాలాజీ అప్పలరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క 9 రోజులు కూడా నవరాత్రులు అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అయ్యేటువంటి ద్రవ్యం అంతా కూడా వారే సమకూర్చి అమ్మవారికి 9 రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలని కూడా లేకుండా సంభవిత ద్రవ్యై సంభవిత ఉపచారై సంభవిత దేవేన సంభవిత ప్రకారేణ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా విశేషం. ఈ యొక్క కార్యక్రమాన్ని గణపతి పూజతో మనం ప్రారంభం చేసుకుని పుణ్యాహవాచనంతో స్థల శుద్ధి చేసుకొని దుర్గాలమ్మవారిని ముత్యాలమ్మవారిని పైడిదలమ్మవారిని కూడా ఆవాహనం చేసుకున్న వాళ్ళని కలశంలో వాస్తు వరుణ బ్రహ్మ కలశం ఆవాహనం చేసుకుంటూ మనం పంచపాలకులు ఆహ్వానం చేసుకుని ఆదిత్యాది నవగ్రహారాధన చేసుకుని మృత్తికే హనమే పాపం జన్మజా దుష్కృతం మృత్తికే బ్రహ్మదత్తాది కాశ్యమే రాహుల మృత్తికే దేహమే పుష్టం దేహ సర్వం ప్రతిష్ఠితం ఈ పంచపాలక యొక్క అంకురార్పణ కార్యక్రమాలను మనం చేస్తాం. ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ పంచపాలకుల్లో బ్రహ్మ అలాగే రుద్ర విష్ణు సమేతమైనటువంటి సకల దేవతల పంచపాలకుల్లో ఆ వేస్తాం. ఎందుచేత ఈ నవధాన్యాలు అన్ని దీంట్లో మట్టిలో వేస్తామంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పూర్తయ్యేలోపు ఈ నవధాన్యాలన్నీ కూడా మొక్కలు మొలుస్తాయి. ఎప్పుడైతే ఈ పంచపాలకుల్లో మొక్కలు మొలుస్తాయో ఈ ప్రాంతం అంతా కూడా అదే విధంగా మనం వేసిన పంట కానీ వ్యవసాయం కానీ వ్యాపారం కానీ విద్య కానీ అన్నీ కూడా మనకి అదే విధంగా మనకి వస్తాయి, మనకి సమకూరుతాయి. ఎక్కడ అతివృష్టి కానీ అనావృష్టి కానీ లేకుండా ఈ యొక్క పంచపాలకులో ఉన్నటువంటి దేవతలు నవధాన్యపూర్వకంగా మంత్రపూర్వకంగా దీంట్లో వేసిన తర్వాత వచ్చేటువంటి ఆ మొక్కలు భూమిలో మనం వేయడం కూడా జరుగుతుంది. ఎలాగైతే ఇలా వచ్చాయో అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఈ పంచపాలక పూజ చేస్తాం. అదేవిధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గాదేవి
అమ్మవారిని ఆవాహనం చేసుకుంటూ ఈ యొక్క 9 రోజులని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం ఉదయం ప్రాతకాలం సాయంకాలం కూడా పూజ చేసుకుంటూ మండపారాధన చేసుకుని అమ్మవారిని ఆహ్వానం చేసుకుని అదేవిధంగా మన దేవస్థానంలో దుర్గాలమ్మ వారు, బుచ్చాలమ్మ వారు, పైడితలమ్మ వారు దుర్గాదేవిగా కూడా కొలివి ఉన్నారు. అత్యంత విశేషమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సంకల్పం చేసుకుని ప్రతినిత్యం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క ప్రతినిత్యం దుర్గాలమ్మ వారికి ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అవతారంలో మనకు అక్కడ అమ్మవారు కనిపిస్తారు. భక్తులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. ఇప్పుడు గణపతి పూజ ప్రారంభమవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం గణపతి భవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రజవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆగమార్థం దేవానాం గమనార్థం సురక్షతా గురుఖండారమందత్రదేవతాగ్మాదలాంఛనం ఘంటానామముహూర్తస్సు ముహూర్తోస్తు అపవిత్ర పవిత్రాసరావస్థాంగతముల యస్మరేత్ పుండరీకాక్షం వాక్యాభ్యంతరశ్రుతిః పుండరీకాక్షం పుండరీకాక్షాయ నమః. ఓం మామే వర్చభ్యవేశ్వస్తవయంతేంధానాస్తర్వం కుషేమా ఫలం మనోదలం ప్రమోత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ మేష్యాదశాంతిమే ఫలదానకల్పోక్తం పూర్ణలాభాప్తిరస్తు. ఓం ఆచన్యాయ స్వాహ నారాయణాయ స్వాహ. బాస్ గారు పువ్వులు తీసారండి. ఓం విష్ణవే నమః. ఓం వసుధరాజ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రజన్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షణాయ నమః. ఆత్మాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. ఆపస్తేషాం దేశేషాం తస్యేషాం ప్రభవః ఆపదాభర్తారం ధాతారం ధర్మసంపదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీరణ్యాభ్యాం నమః. అనుభదేవిష్టాభ్యాం నమః. సర్వేభ్యో మహాదేవేభ్యో నమః. ముహూర్తస్సు ముహూర్తోస్తు తిష్టन्तు ప్రతిషాదాః. ఏ దేవమార్గः తేషాం హృదయేన బ్రహ్మకర్మ సమాధి ప్రణానామ్య. ఓం భూః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం సద్రురేణ్యం భర్గో దేవस्य धीमहि. यजमान कुमार गौड़ यजमानस्य उपामुख्यद्वारस्य परमेश्वरमन्दिरस्य श्री परमेश्वर महाकाली महालक्ष्मी महासरस्वती नवरात्रं दुर्गा देवता प्रीत्यर्थं शुभाभ्यां शुभेशमुहूर्ते श्री महाविष्णुआद्य वर्तमानस्य नामधेयस्य कृष्णकुमारनामधेयस्य सह ब्रह्मणाक्षरस्य कृष्णकुमारनामधेय सौभाग्यवत्यानन्दस्य अधिष्ठवप्रदस्य वेंकट सत्यसूर्य नारायण नामधेयस्य पुष्पानामधेयस्य साव्यानामधेयस्य अम्यानामधेयस्य नमन्देश्वरस्य जय गोपालनामधेयस्य मीनाक्षीनामधेयस्य प्रिया साई पुष्पानामधेयस्य लक्ष्मीनामधेयस्य नमन्देश्वरस्य श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति सर्वणे श्री दुर्गा नवरात्रि महोत्सवार्थं कर्मकरिष्यमाणं मुख्यत्वं सानुज्यत्वं अभिर्यामित महादेवः सत्यपुण्यः वाचनं करिष्ये आदौ निर्विघ्ने समाप्त्यर्थं मध्यं रूपं स्वामिस्तंभानं अन्यदासुन्दरे वेदागणे समुद्या गणकरुणिः नित्यगायत्री पुण्यः श्री महागणाधिपतिदेवता ओम गणपतये नमः आदुर्गणपतये नमः ओम रत्नां दोषयामि नारायणदेवतां दोषयामि वस्त्रं అక్కడ రైడింగ్ ప్యాంట్ दोषयामि आयने देवराय सर्वांगोपाणत्रदेनः नमानि कृपाविदास्ते रातं देवराजं गावित्रेयासमोधे
అమ్మా నాకు అడ్డం పెట్టక మొబైల్ బాబు దూరంగా వెళ్ళండి అమ్మా దూరంగా వెళ్ళండి అమ్మా పేరు పల్లెల్లో పేరుతో తప్పని మెల్లగా తగలదు ఎగిరిందండి మొక్క ఆ మొక్క ఎగిరిందో మెల్లగా తగలదు నా పక్క చూడకండి. దూరంగా వెళ్ళిపోండి అమ్మా మరి వెయ్యి తీసి రౌండ్ చేసేటప్పుడు ఇబ్బంది అలా పైన అలా తొక్క తీసాను ఒక్కోటి తీసేసి కొబ్బరికాయలు అంటిపళ్ళు అమ్మవారికి మూలన్న ముడిపప్పు మనందరికి పైన అలా మీ పని కడలు పీస్
హరికృష్ణ పోగేస్తున్నారు మీరు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ తీర్మాన జాతరోత్సవం 30/9/2024 నుండి 30/10/2024 వరకు ఈ సిరిమాన జాతరోత్సవంలో జరుగుతున్నాయి. ముఖ్యమైన జాతరోత్సవంలో 14/10/2015 తారీఖున 15వ తారీఖు తొలేరసం, 15/10/2024 తారీఖున మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చే తర్వాత వచ్చే మంగళవారం నాడే సిరిమానోత్సవాన్ని తరతరాల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఈ జరుగుతుంది. సిరిమాన్ జాతర అనేది సిరిమాన్ జాతరకు కావాల్సిన వృక్షం చింత చెట్టు అనేది పెద్దతాడివాడ వెంకాడ మండలం పెద్దతాడివాడ గ్రామంలో ఈ చెట్టుని అమ్మవారి కళలో కనిపించడం. 28వ తారీఖున మా ఒకంపేట వాసులందరూ కలిపి ఆ సినిమాని పెద్దతాడివాడ నుండి మా ఒకంపేట నుండి ఈ రోజు ఉదయం వల్ల పనులు మొదలుపెట్టలేదు. ఈ రోజు నుండి సినిమాకు సంబంధించిన మా వడ్రంకులు సాయంతో మెయిన్గా కన్వెల్ల రమణ మిగతా వారి బృందంతో ఈ సినిమాని కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మా ఈ పెద్దలు తాల్పూరు సోనేడు పోరాడు నారాయణ, తర్వాత మిగతా పెద్ద మనుషులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నియమనిష్టాలతో మేమందరం పాల్గొనడం వల్ల మా వీధిలో చిన్నపిల్లలందరూ పాల్గొనడం వల్ల అత్యంత వైభవంగా రేపు 15వ తారీఖు సిరిమానోత్సవానికి అన్ని ఏర్పాట్లు మా వీధి నుండి కూడా ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా అమ్మవారిని దర్శించుకొని అవి ఆరోగ్య లక్ష్యాలు పొందారని మీ ద్వారా